హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా పుష్ప 2, బాహుబలి 2, దంగల్ ఈ సినిమాల మధ్య పోటీ ఎట్లుంటుందో చూద్దాం. ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాయి. కానీ ఏది ఎక్కువ కలెక్ట్ చేసింది, ఏది తక్కువ లెక్కలు తేలుద్దాం పదండి. ముందుగా పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ థియేటర్లలో జనాలు క్యూ కడుతున్నారు. రోజుకు 50 లక్షలకు పైగా కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా రీలోడెడ్ వెర్షన్లోకి ఇంకో 20 నిమిషాలు ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయడంతో కలెక్షన్లు ఇంకా పెరిగాయట. పుష్ప 3 కోసం వెయిట్ చేసే వాళ్లకు ఈ రీలోడెడ్ వెర్షన్లో కొన్ని హింట్స్ కూడా ఇచ్చారట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పుష్ప 2 వర్సెస్ దంగల్, ఎవరిది పైచేయి? దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు కొట్టింది. ముఖ్యంగా చైనాలో 1300 కోట్లు వసూలు చేసింది. కానీ పుష్ప 2 కలెక్షన్ల విషయంలో కొంచెం డౌట్ ఉంది. పుష్ప 2 నిర్మాతలు 1800 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. కానీ కొందరు ఇది నిజం కాదని 500 కోట్లు ఎక్కువ చూపించారని అంటున్నారు. ఇంకొందరు మాత్రం కలెక్షన్లు ఇంకా ఎక్కువే ఉన్నాయని, 2200 కోట్లకు పైగా ఉంటాయని చెప్తున్నారు. ఏది నిజమో దేవుడికే తెలియాలి. లెక్కలు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఇక బాహుబలి 2తో పోలిస్తే బాహుబలి 2 అప్పట్లోనే 1780 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో 1400 కోట్లు ఇండియాలో, 370 కోట్లు బయట దేశాల్లో వచ్చాయి. పుష్ప 2 ఇప్పటి వరకు ఈ రికార్డును దాటిందని చెప్పవచ్చు. కానీ టికెట్ ధరలు కూడా మారాయి కదా. ఇప్పటి టికెట్ ధరలతో పోలిస్తే బాహుబలి 2 ఇప్పుడు రిలీజ్ అయితే 3000 కోట్ల క్లబ్లో ఈజీగా చేరిపోయేది. అప్పటి టికెట్ ధరలు వేరు, ఇప్పుడు ధరలు వేరు. అప్పుడు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 200, 300 రూపాయలు ఉన్నాయి. ఏదేమైనా సినిమా కలెక్షన్ల గురించి ఎంత మాట్లాడుకున్నా ప్రేక్షకుల అభిప్రాయమే ముఖ్యం. దంగల్, బాహుబలి 2, పుష్ప 2 ఈ 3 సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చింది? కామెంట్లలో చెప్పండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. చివరగా ఒక మాట, కలెక్షన్ల లెక్కలు ఎలా ఉన్నా ఈ సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేశాయి, అది చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.